మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామన్నారు. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, మీకు ఇచ్చినటువంటి రాజీనామా పత్రాలలో స్పష్టంగా ఉంది మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వల్ల, మీరు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ వల్ల చేయాల్సి వస్తా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. రెండో పాయింట్, పేపర్ కటింగ్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ పేపర్ కటింగ్స్తో సహా నేను మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మొత్తం 19 మంది యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్లో 17 మంది వారికి ఇంకా 3 సంవత్సరాల సమయం ఉన్నా కూడా మీరు వచ్చినటువంటి జూన్ నెలలోనే అందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేసినటువంటి డేట్స్ కానీ వాటికి సంబంధించినటువంటి జీవోలు కానీ అన్నింటినీ కూడా మీకు ఎంక్లోజ్ చేస్తా ఉన్నాం. అలానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్కి సంబంధించి ఏ విధంగానైతే గొడవలు చేసినారో వీడియోస్ ఉన్నాయో ఈ వీడియోస్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. వీటన్నింటినీ కూడా రేపు సోమవారం రోజున లోకేష్ గారికి ఆయన చెప్పినారు, తప్పకుండా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను వైఎస్ఆర్సీపీ నుంచి. సో మీకు అడిగారు, జ్యుడిషియరీ ఎంక్వైరీ నేను వేస్తాను అని చెప్పి శాసన మండలి సాక్షిగా చెప్పారు. మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే ఇవ్వండి అన్నారు. ఇంతకంటే ఎవిడెన్స్ ఈ సమాజానికి ఏది అక్కర్లేదు. తప్పకుండా మేము వీడియోస్ ఇస్తా ఉన్నాము, రిజిగ్నేషన్ లెటర్స్ ఇస్తా ఉన్నాము, పేపర్ కటింగ్స్ ఇస్తా ఉన్నాము, జీవోలతో సహా మీకు అన్నింటిని కూడా సబ్మిట్ చేస్తా ఉన్నాము. వీటన్నింటిని ఆధారంగా మీరు జ్యుడిషియరీ ఎంక్వైరీ వేసి దీంట్లో కనుక తప్పు ఉంటే యూనివర్సిటీస్ జోలికి వెళ్ళడం కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ దబాయించి వారందరినీ కూడా రాజీనామాలు చేయించిన ప్రాసెస్ కరెక్ట్ కాదని సమాజం కూడా అనుకుంటుంది. ఇది కనుక తేలినప్పుడు తప్పకుండా మీరు కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ని డిమాండ్ చేస్తా ఉన్నాము, మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలా, దీంట్లో తప్పున్న వాళ్ళని శిక్షించాలా. ఇంకొకసారి భవిష్యత్తులో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ ఎడ్యుకేషన్ జోలికి వెళ్ళాలంటే కూడా ఏ ప్రభుత్వం కూడా సాహసించకూడదు అనే పద్ధతిలో మీరు యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.